అందరికీ నమస్కారం. మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో మనీ ప్లాంట్ చూపిస్తున్నాను కదా, ఇలాగే మీకు గ్రోత్ బాగుండాలి, ఇలాగే మనీ ప్లాంట్స్ అంటే ఫ్లవర్ వాయిస్లాగా చక్కగా రావాలి, అందంగా రావాలంటే నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఈజీగా గ్రోత్ అయితే చాలా బాగా పెంచుకోవచ్చు. మనం ఎక్కడ ఉంచుకున్నా సరే చాలా బాగుంటాయి. మీకు చూపిస్తున్నాను చూడండి, నేను ఎంత బాగా ఈ మొక్కలు అనేవి పెంచానో. చాలా ఈజీ ప్రాసెస్, ఇది పెద్ద కష్టం కూడా కాదు. మనం నర్సరీ నుంచి తెచ్చుకొని కాస్ట్లీ మొక్కల కన్నా ఇవి చాలా గ్రోత్ అనేది బాగుంటాయి, అందంగా ఉంటుంది మనీ ప్లాంట్ అనేది. మీకు చూపిస్తున్నాను కదా, ఎంత బాగా గ్రోత్ ఎలాగైనాయంటే ఆల్రెడీ ఇవి చనిపోయినాయండి. ఇలాగే గ్రోత్ బాగుండేవి. కొంచెం పొదల్లాగా కూడా కొంచెం పొడవుగా పెంచాను. తర్వాత సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చచ్చిపోయినాయి. చిన్న చిన్న ఉండాలి, వాటిల్లే మళ్ళీ నేను గ్రోత్ చేశాను. ఇవి వేరే మొక్కలు కూడా ఉండలేదు, వాటిల్లే గ్రోత్ చేశాను. ఏం చేశానంటే ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాను నేను. లోపల ఒక 10 డేస్ అయింది. 10 డేస్ లోపు నేను తిరిగి వచ్చేలోపు మొత్తం అయిపోయినాయి. ఇవేం చేశానంటే మొత్తం ఆ తీగల్లాగా ఉన్నవి అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా మట్టి కూడా మార్చలేదు, వాటర్లే మళ్ళీ అలాగా ఎండలో ఉంచేసనమాట. ఒక 1 మంత్ వరకు ఎండలో ఉంచిస్తే ఇలా గ్రోత్ అయిపోయినాయి. చక్కగా ఇలా గ్రోత్ అయిపోయి మొత్తం మీకు 4 కుండీలు చూపిస్తున్నాను కదా, అలాగే జరిగింది. ఇవేంటంటే మనకి పొదల్లా కాకుండా ఫ్లవర్ వాజ్లా రావాలనుకుంటే పెరిగేటప్పుడే మనం కట్ చేసుకుంటూ ఉండాలి. కట్ చేసుకుని వాటిని వేస్ట్ చేయకుండా వేరే దగ్గర వేరేగా మనం ఇంట్లో పెట్టలేనివి వేరేగా వేస్ట్ మట్టి తెచ్చుకొని మనం ఉంచుకుంటూ ఉండాలి. ఉంచుకున్నాం అనుకోండి, ఇవి ఒకవేళ ఇన్ కేస్ చనిపోయినా సరే మళ్ళీ తెచ్చి మనం మొక్కల్లాగా చేసుకోవచ్చు. అవి వేస్ట్ చేయకుండా ఉంచుకుంటే ఇలా మొక్కల్లా పెరిగిపోతుంటాయి అన్నమాట. చక్కగా వీటికి ఏం మనం ఇవ్వవసరం లేదు. మనం ఇంట్లో లోపల పెట్టుకుంటున్నాము అనుకుంటే వెలుతురుగా కొంచెం తగిలిన ఫుడ్ తీసుకుంటాయి, సరిపోతుంది. ఎక్కువ రోజులు లోపల ఉంచిస్తున్నాము అనుకుంటే ఒక 2-3 డేస్కి 1 గంట సేపు ఎండలో పెట్టుకున్నాం అనుకోండి, ఫుడ్ తీసుకుంటాయి. సరిగ్గా కరెక్ట్గా ఇలాగే వస్తాయి అన్నమాట. నాటుకునేటప్పుడు కూడా మొక్క మనం ఎప్పుడైనా నాటేటప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను కదా, ఇది కట్ చేసేయాలి, పొడుగుగా వెళ్ళిపోతుంది. ఇక్కడికి ఈ పొజిషన్ దగ్గరికి కట్ చేసి ఇలా నాటేయాలన్నమాట. నాటేటప్పుడు ఏంటంటే మనకి మొక్క అనేది స్ట్రైట్గా వస్తుందన్నమాట. ఒకవేళ మనకి ఇలా పొదల్లాగా వచ్చినా మళ్ళీ తర్వాత మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవేంటంటే పొదల్లాగా అల్లుకుంటూ పోతాయి, వీటిని మనం కట్ చేసి మొత్తం చేయాలి. ఇలా రావాలనుకోండి, ఏం చేస్తారంటే ఈ కూజాకి 4-5 దుక్కులు, ఒక 6-7 దుక్కులు గ్యాప్ ఉంచుకొని నాటాలి. నాటిన తర్వాత ఎండలోనే ఉంచేయండి. అంటే ఎక్కువ ఎండ కాదు, ఎక్కువ నీడ కాదు, అలాంటి ప్లేస్లో ఉంచేసామంటే గ్రోత్ చాలా బాగుంటుంది. పొడవుగా పొలల్లా తెచ్చి, అంటే పొడవుగా ఉంటాయి కదా, అలా తెచ్చి అలా దోపడం, వాటికి కొంచెం కూడా కేర్ తీసుకోవడం. ఏంటంటే మొక్కలు పెట్స్ టైపే, మనం కుక్కలు ఎలా పెంచుకుంటామో అలాగే వీటికి కూడా కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకుంటే వీటి నుంచి వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. ఒకసారి మీరే ట్రై చేయండి, అంత బాగా పెరుగుతాయి ఇవి. ఇది చూసారా, చిన్న కూజలు. ఇవి చిన్న కూజల్లో కూడా ఎలా పెంచాను, సేమ్ మొక్కలు పొదలు లేకుండా అలాగా ఇది అయిపోయినాయి. కొంచెం మంచి మట్టి వేసుకొని వాటర్ కూడా రెగ్యులర్గా ఇవ్వకండి అసలు. 3 డేస్కి ఒకసారి మనం ఇలాగ అద్దాము అంటే మట్టి అనేది పొడిగా ఉండాలి. పొడిగా ఉంది అనుకుంటేనే వాటర్ వేయండి, లేదనుకుంటే వాటర్ సరిపోతుంది. వాటర్ ఒక కుప్ప పోసేసారు అనుకోండి, చచ్చిపోతాయి మళ్ళీ. ఇది మనీ ప్లాంట్ పెంచే పద్ధతి. ఇవి ఎక్కడ పెట్టుకున్నా చాలా అందంగా కనిపిస్తాయండి, చాలా అంటే చాలా. గుమ్మం ముందు ఉంచుతాను ఇవి ఎప్పుడు కూడా. ఇక 2-3 నెలలు అవుతుంది ఇది ఎండలోనే నేను పెట్టలేదు. గుమ్మం ముందు కొంచెం వెలుతురు తగులుతుంది నాకు, అక్కడ ఉంచేసాను, సరిపోతుంది. ఆ వెలుతురికి ఫుడ్ తీసుకుంటున్నాయి అన్నమాట. ఈ మధ్య వీటిల్లో కట్ చేసినవి వేస్ట్గా చేయకుండా చిన్న గ్లాస్ అన్నమాట, చాలా చిన్న గ్లాస్ ఉంటే ఆ గ్లాసులో ఇవి ఏం చేస్తున్నానంటే రోజు వాటర్ మార్చిస్తున్నాను అనమాట. రోజు వాటర్ ఖచ్చితంగా ఎక్కువ కొమ్మలు, ఇందులో చిన్న గ్లాసులో ఎక్కువ కొమ్మలు దోపేసాను కదా, రోజు వాటర్ మార్చడం వల్ల ఏంటంటే ఈ వాటర్లో ఉన్న ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మొక్క తీసుకుంటుంది. రోజు మార్చామనుకోండి కొత్త ప్రోటీన్స్ అనేవి మొక్కకు ఇవ్వచ్చు. ఇది ఎన్ని రోజులు బతకదు. ఇది ఒక 10 డేస్ అవుతుంది ఇలా పెట్టాను. గ్రోత్ అయితే ఎక్కువ ఉండదు, కాకపోతే షోకి బాగుంటుంది కదా, ఎక్కువ రోజులు ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టాను. ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఉండేవండి. వాటర్లో అయితే చాలా రేరు, పెరగదు. స్పటికి వేస్తే కొంచెం ఫుడ్ తీసుకుంటాయి, బాగా పెరుగుతాయి అంటున్నారు, ఏమో తెలియదు.
ట్రై చెయ్యాలి ఈసారి. ఇంకా వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి, సరేనా?